హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవ్స్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో నేను ఆల్రెడీ వాట్సాప్ ప్రైవసీ పాలసీ గురించి జరుగుతున్న రచ్చ గురించి అయితే ఒక వీడియో అయితే చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే ఐ కనపడుతున్న కార్డ్స్లో చూసిన ఎండ్ స్క్రీన్స్లో కూడా పెడతాను. అండ్ కమింగ్ టు ఈ వీడియోలో మనకి లేటెస్ట్గా ఒక యాప్ అయితే ట్రెండ్ అవుతుంది అనమాట. ఆ యాప్ ఏంటంటే సిగ్నల్. ఈ సిగ్నల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా నేను వీడియోలో డిస్కస్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ అయితే చేయకండి. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఒక లైక్ టార్గెట్ వచ్చేసరికి నేను ఒక 500 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు తొందరగా లైక్స్ అయితే కొట్టేసేయండి. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటి అసలు ఈ సిగ్నల్ ఏంది, సిగ్నల్ గురించి ఎందుకు ఇంత హైప్ వచ్చిందంటే దీనికి కారణం ఎలాన్ మస్క్, వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్ అనమాట. దీనికి రీజన్ అయితే ఏంటంటే డీటెయిల్ నేను ఒక చిన్న స్టోరీ లాగా అయితే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైతే వాట్సాప్ ప్రైవసీ పాలసీస్ మొత్తం రిలీజ్ చేసిందో, మీ అందరూ తెలుసు ప్రైవసీ పాలసీస్లో ఏం చేస్తుంది, ఈ రచ్ ఏందని చెప్పి మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. వాట్సాప్ మీ డేటా ఏమేమి డేటా తీసుకుంటుందని చెప్పి ఇదంతా ఉండేసరికి చాలా మందికి నచ్చలేదన్నమాట ఈ ప్రైవసీ పాలసీస్ అయితే అప్పుడు ఏం చేశాడంటే ఎలాన్ మస్క్ ఒకే ఒక ట్వీట్ అయితే పెట్టాడు. అది కూడా ఒక 2 words ఉండేవి, ఏంటంటే యూజ్ సిగ్నల్ అని చెప్పి. అయితే ఈ యూజ్ సిగ్నల్ అని పెట్టినప్పుడు కొంతమందికి అర్థం కాలేదు, కొంతమందికి తెలిసిన వాళ్ళు అయితే టెకీస్కి అయితే అర్థమైంది. అండ్ ఏంటి ఈ సిగ్నల్ అనేది తెలియలేదు. కానీ అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే ఆ రోజు అంటే ఇది 7th రోజు అయితే తను ట్వీట్ అయితే పెట్టాడు. అండ్ 7th 8th ఈ 2 days ఈ సిగ్నల్ అనే ఉండే షేర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలామంది మార్కెట్లో అయితే కొని పడేశారనమాట. ఎందుకంటే వరల్డ్ రిచెస్ట్ పర్సన్ సిగ్నల్ అని పెట్టాడంటే సంథింగ్ ఏదో ఉంది, ఏదో జరుగుతుందని తెలిసింది. కాబట్టి స్టాక్ మార్కెట్లో అయితే సిగ్నల్ అని ఉన్నది ఏదైనా సరే చాలామంది అయితే కొనేశారు. అండ్ సిగ్నల్ అని ఉన్న షేర్స్ నియర్లీ 1100% అయితే చాలామంది కొనేశారు. అంత పర్సెంట్ అయితే వీళ్ళు కొనేశారనమాట సిగ్నల్ అనే వర్డ్ కనపడిన షేర్స్ అన్నీ అయితే. అండ్ చాలామందికి తెలియదు అదేంటి అనేది అయితే. అదొక మెసెంజింగ్ యాప్ అనమాట. సేమ్ వాట్సాప్ లాగే ఉంటుంది, సేమ్ ఫీచర్స్ అయితే కనపడతాయి. సేమ్ మీరు మెసేజెస్ పంపించుకోవచ్చు, కాల్స్ చేసుకోవచ్చు, డేటా పంపించుకోవచ్చు, అంటే ఫైల్స్ పంపించుకోవచ్చు, లేకపోతే పిక్స్, వీడియోస్ ఎక్సెట్రా. ఇలా సేమ్ వాట్సాప్ కంటే ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి, అవి నేను చెప్తాను. రిలేటెడ్ టు ప్రైవసీనే నేను ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యాప్ ట్యాగ్ లైన్ వచ్చేసరికి సే హలో టు ప్రైవసీ అనమాట. అంటే సిగ్నల్ ట్యాగ్ లైన్ వచ్చేసరికి సే హలో టు ప్రైవసీ. కాబట్టి మీరే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ట్యాగ్ లైన్లోనే ప్రైవసీకి హలో చెప్తున్నారంటే వాళ్ళు ఎంత సెక్యూర్గా ఉంటుంది వాళ్ళ యాప్ అని చెప్పి. ఇప్పుడు నేను కొన్ని డీటెయిల్గా ఈ యాప్ గురించి నేను చెప్తాను అనమాట. ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది ఇప్పుడు ట్రెండ్ అయింది. ఎందుకంటే ఇది 2014లోనే వచ్చింది. ఇప్పుడు దాకా దీన్ని సరిగ్గా పట్టించుకున్న వాళ్ళు లేరు. కాకపోతే ఇప్పుడు ఒక వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ట్వీట్ చేసినప్పుడు చాలామంది దానికి ట్రెండ్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా. సేమ్ అలాగే ఇప్పుడు ఈ యాప్కి అయితే హ్యూజ్గా డౌన్లోడ్స్ అయితే స్టార్ట్ అయినాయి ప్లే స్టోర్లో అయితే. ఇది iOS అండ్ ఆండ్రాయిడ్ రెండిట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్ లింక్ వదిలేస్తాను, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ఈ యాప్లో కొన్ని ఫీచర్స్ అయితే వాట్సాప్కి అండ్ అలాగే ఈ సిగ్నల్కి కంపేర్ చేస్తూ ఒక చిన్న పోస్ట్ అయితే ఉంది, అది చూడండి మీరు కావాలంటే. సిగ్నల్ చూడండి. సిగ్నల్ ఈజ్ నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దట్ స్టార్టెడ్ ఇన్ 2014. ఇట్ రన్స్ ఆన్ డొనేషన్, నాట్ ఆన్ డేటా. అండ్ కమింగ్ టు వాట్సాప్ ఈజ్ ఓన్డ్ బై ఫేస్బుక్ విచ్ ఈజ్ నోన్ ద యూజర్ డేటా మైనింగ్ అండ్ విచ్ మీన్స్ ద పర్సనల్ ఇన్ఫో ఈజ్ నాట్ ప్రైవేట్. ఏం చేస్తుందంటే ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట ఫ్రెండ్స్. సిగ్నల్ అనేది ఇది మీ నుంచి వచ్చే రెవెన్యూ అయితే జనరేట్ చేసుకోదు అనమాట. ఇది డొనేషన్స్ మీద అయితే రన్ అవుతుంది అనమాట. అంటే యాడ్స్ డిస్ప్లే చేసి మనీ, ఇప్పుడు ఫేస్బుక్ ఎలా అయితే యాడ్స్ డిస్ప్లే చేసి మనీ గెయిన్ చేస్తుందో అలాగే ఇదైతే చేయదన్నమాట సిగ్నల్. ఇది ప్యూర్లీ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది మనకి సిగ్నల్ ఫౌండేషన్ అండ్ సిగ్నల్ మెసేజింగ్ LLC అని చెప్పి కంపెనీ మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుంది అనమాట. ఈ సిగ్నల్ అనే యాప్ అయితే వాట్సాప్ అనేది అయితే మీ డేటా తీసుకుంటుంది అండ్ దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేసుకుంటుంది, వాళ్ళు లాభాలు సంపాదిస్తారు. ఈ సిగ్నల్ అనేది అలా కాదు, వాళ్ళు లాభాలు సంపాదించరు, అదొక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ఇది ఎలా రన్ అవుతుందంటే ఇది డొనేషన్స్ మీద అయితే రన్ అవుతుంది. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్తాను. అదేంటంటే వాట్సాప్ కో-ఫౌండర్ ఎవరైతే ఉన్నారో బ్రెయిన్ యాక్టన్ అనే అతను వాట్సాప్ కో-ఫౌండర్. అతనైతే ఎవరైతే ఈ సిగ్నల్ యాప్ ఫౌండర్ ఉంటారో మాక్సీ మార్లింగ్ స్పైక్ అనే అతనికైతే నియర్లీ ఒక 50 crores ఆర్ 50 ఎంతో మనీ అయితే ఇచ్చాడనమాట. తనే ఫస్ట్ డొనేషన్ అయితే చేశాడు. వాట్సాప్ కో-ఫౌండర్ ఫస్ట్ ఈ యాప్కి అయితే డొనేషన్ అయితే ఇచ్చాడనమాట. అదొక ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి చూడండి డిఫరెన్స్. Signal is safer than WhatsApp as even UK politicians made the switch for privacy. WhatsApp is partnership with Facebook can help the advertiser target user based on their data. UKలో పొలిటీషియన్స్ కూడా అయితే సిగ్నల్కి అయితే స్విచ్ అయ్యారనమాట. ఎందుకంటే ఇది చాలా ప్రైవసీగా ఉంటుంది. ప్రైవసీ గురించి ఇన్డెప్త్గా ఇంకొంచెం నేను తర్వాత చెప్తాను. ఈ డిఫరెన్స్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఆల్రెడీ ఫేస్బుక్కే, ఇంకా వాట్సాప్ ఫేస్బుక్ది కాబట్టి మీకు నేను మళ్ళీ స్పెషల్గా చెప్పే పని లేదు వాట్సాప్ డిఫరెన్స్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నల్స్ ఇజంట్ బ్యాకప్ ఎనీ యాడ్స్ ఆర్ డేటా అన్లైక్ వాట్సాప్ విచ్ ఈస్ business model. WhatsApp works on money, not the users.
ఈ పాయింట్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఏంటంటే సిగ్నల్ అనేది మీ బ్యాక్ ఎండ్లో మీ డేటా ఏం తీసుకోదు, అడ్వర్టైజ్మెంట్స్ ఏం చూపిదు, రెవెన్యూ ఏం జనరేట్ చేసుకోదు. చెప్పాను కదా, అది మొత్తం డొనేషన్స్ మీద రన్ అవుతుంది. కమింగ్ టు వాట్సాప్ వచ్చేసరికి ఏంటంటే ఇది మొత్తం మీ డేటా తీసుకుంటుంది, మీ నుంచి రెవెన్యూ జనరేట్ చేసుకుంటుంది, వాళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అయితే సంపాదిస్తారనమాట. నెక్స్ట్ సిగ్నల్ కోడ్ ఈజ్ విజిబుల్ టు ఎనీవన్. ఇట్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్స్ పాపులర్ బట్ ఇట్స్ నో లాంగర్ అప్ టు 2021 స్టాండర్డ్స్ వాట్సాప్ అనేది. అండ్ ఈ పాయింట్ నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సిగ్నల్ ఏంటి ఓపెన్ సోర్స్ అంటే, సిగ్నల్ కోడ్ అనేది అయితే ఎవరైనా చూడొచ్చు అనమాట. అది ఓపెన్ సోర్స్ కోడ్ అనమాట. మీరు ఒక డెవలపర్ అయితే అండ్ యాప్ డెవలపర్ కానీ మీకు కొంచెం కోడింగ్ నాలెడ్జ్, సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ అనమాట. ఓపెన్ సోర్స్ మీ కోడ్ చూడొచ్చు, వెళ్ళి మీకు క్లియర్ కట్గా ఏం జరుగుతున్నది అయితే మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ సేమ్ మనకి వాట్సాప్లో లాగే దీంట్లో కూడా మనకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది. అండ్ వాట్సాప్లో మీరు ఇప్పుడు ఎప్పుడైతే రీసెంట్ లాస్ట్ కొన్ని మంత్స్ బ్యాకే మనకి వాట్సాప్లో డిలీటింగ్ ఫీచర్ అనేది అయితే వచ్చింది. కాకపోతే ఈ సిగ్నల్ అనే యాప్లో అయితే ఎప్పటి నుంచో స్టార్టింగ్ ఈ యాప్ డెవలప్ చేసినప్పటి నుంచే ఈ మెసేజ్ ఏదైతే పంపిస్తామో దాన్ని డిలీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే వాట్సాప్లో ఒక ఫీచర్ ఉంటుంది ఏంటంటే, మీరు ఏదైనా మెసేజ్ పంపిస్తే దాన్ని ఒక టైం తర్వాత డిలీట్ చేయాలనే ఆప్షన్ అయితే ఉండదు. కాకపోతే సిగ్నల్లో అయితే మనకు ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఏదైనా మెసేజ్ పంపిస్తే దానికి ఒక టైం సెట్ చేసి ఉంచవచ్చు. అంటే ఒక 5 minutes ఈ మెసేజ్ ఉండాలి, తర్వాత డిలీట్ అయిపోవాలని చెప్పి మీరు సెట్ చేసుకోవచ్చు. అలా సెట్ చేస్తే మీకు డిలీట్ అయితే అయిపోతుంది. అది రీసెంట్గా ఇప్పుడు ఏదో వాట్సాప్ తీసుకొచ్చింది, కానీ ఇన్బిల్ట్గా మనకి ఎప్పటి నుంచో ఈ సిగ్నల్లో డెవలప్ అయిన స్టేజ్ నుంచే మనకి ఈ ఫీచర్ అనేది అయితే ఉంది. అండ్ ఇంకొన్ని ఫీచర్స్ ఏంటంటే, వాట్సాప్ అనేది మీరు ఎప్పుడైనా సరే సిమ్ తీసి మళ్ళీ కొత్త మొబైల్ వేస్తే ఆ డేటా మొత్తం రిట్రీవ్ అవుతుంది. ఎందుకంటే అది వాళ్ళ సర్వర్స్లో సేవ్ అయి ఉంటుంది కాబట్టి మొత్తం అంతా డేటా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. సేమ్ చాట్స్ కనబడతాయి, మొత్తం ఎవరెవరితో మీరు చేసిన చాట్స్ మొత్తం మీ కొత్త ఫోన్లోకి వచ్చేస్తాయి. కాకపోతే సిగ్నల్లో అలా కాదనమాట. ఎందుకంటే ఇక్కడ డేటా అనేది వాళ్ళ సర్వర్స్లో ఏం స్టోర్ కాదు. ఏమవుతుందంటే మీ డివైస్లోనే మీ బ్యాకప్ మొత్తం మీ డివైస్లోనే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు సిమ్ తీసి కొత్త దాంట్లోకి వేస్తే ఈ చార్ట్స్ కానీ ఇవేం రాకపోవచ్చు, కానీ మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోగలిగితే మొత్తం ఈ చార్ట్స్ కూడా అయితే వస్తాయి అనమాట. కాబట్టి మీకు వాట్సాప్ ఏదైతే చేస్తుందో సర్వర్స్లో మీ డేటా పెట్టుకోవటం, సిగ్నల్ అయితే అలా చేయదనమాట. డైరెక్ట్గా మీ డివైస్లోనే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, నేను ఈ యాప్ అయితే చూపిస్తున్నాను. సేమ్ మనకి వాట్సాప్ లాగే ఉంటుంది చూడడానికి, సేమ్. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే మీకు ఇది కొత్తగా ఉంటుంది కాబట్టి. ఇందులో మనకి ప్రైవసీ పాలసీస్ గురించి మనకి ఫుల్ మన దగ్గరే డేటా అనేది అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు డీటెయిల్గా అన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ప్రైవసీలోకి వెళ్ళి మీరు చూడొచ్చు. కావాలి ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి అయితే ఈ పిక్చర్ అయితే చూడండి. ఫేస్బుక్ అనేది డేటా మీ దగ్గర నుంచి ఏమేమి డేటా తీసుకుంటుంది అనేది ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత పెద్ద డేటా ఉందో. ఫ్రెండ్స్ ఒక థింగ్, ఫేస్బుక్ మీ యాప్ ఇన్స్టాల్ చేయకపోయినా మీ డేటా అయితే తీసుకోగలదు. వన్స్ మీరు ఫేస్బుక్ ఒక్కసారి ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నారంటే అది ఇంకెప్పుడు మీ ఫోన్లో నుంచి ఫైల్స్ పోవు. కాబట్టి ఫేస్బుక్ అనేది మీ లొకేషన్ ఫైండ్ చేయగలదు, ఏదైనా చేయగలదు. మీ యాప్ లేకపోయినా, మీ జీపీఎస్ ఆన్లో లేకపోయినా సరే ఏదైనా చేయగలదు అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాట్సాప్లో కూడా చూడొచ్చు మీరు ఏమేమి డేటా తీసుకుంటుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మీకు డేటా కలెక్ట్ చేసుకుంటుందని చెప్పి క్లియర్గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి iMessage అని చెప్పేది iOSలో అనమాట. iOSలో ఒక మెసేజింగ్ యాప్. ఇది కూడా అయితే మన దగ్గర నుంచి ఏదైతే డేటా తీసుకుంటుందో కాంటాక్ట్స్ కానీ, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ టు సిగ్నల్, ఇప్పుడు సిగ్నల్ చూడొచ్చు మీరు అసలు ఏం డేటా మీ దగ్గర నుంచి తీసుకోదు. చూడొచ్చు మీరు కావాలంటే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఈ సిగ్నల్ అనే యాప్ గురించి అయితే మటుకు. సిగ్నల్ ఒక రకంగా మీరు ప్రైవసీస్ గురించి మీరు ఎక్కువగా టెన్స్ ఫీల్ అయ్యే వాళ్ళు అయితే, నాకు ఈ వాట్సాప్ ఈ ప్రైవసీ పాలసీస్ నచ్చలేదు అనుకుంటే సిగ్నల్కి అయితే స్విచ్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా చాలామంది ఇప్పుడు ఈ సిగ్నల్ గురించి తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు సిగ్నల్ కూడా చాలామంది కామన్ అయిపోయింది. వాడిన ఫీచర్స్ నచ్చినట్టయితే ఈ సిగ్నల్ యాప్ గురించి కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ బటన్ అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. దిస్ ఓకే, వి ఆర్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.